జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. స్థానిక డంప్ యార్డ్ నుండి వెలువడుతున్న కలుషిత పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమను మనుషులుగా కూడా పరిగణించడం లేదని ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే రాస్తారోకోలు, ధర్నాలు చేపడతారు. తమ ప్రాణాలతో చెలగాట వాడవద్దని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేరు విజయ. మేము డబుల్ బెడ్రూమ్ నుండి వచ్చినాము. మేము చాలా సార్లు, ఒక 15 సార్లు ఇప్పటికి మేము కంప్లైంట్లు ఇవ్వబట్టి డంప్ యార్డ్ గురించి మాకు బాగా పోగాస్తుంది. పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముడుగోళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి. హాస్పిటల్లో పడుతుర్రు. మరి ఇట్లా మాకు అట్లాంటి బీమార్లో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మంచిగా ఉండు. ఇప్పుడు మేము ఇన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకున్న మానవులు లేరు. మరి జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం పని చేస్తుందా లేదా? మీకు ఇన్నిసార్లు వచ్చినా కానీ మమ్మల్ని ఒక ఈగలేక తీసి పారెత్తురు. ఎందుకు పట్టించుకుంటలేరో మాకు అర్థమైతలేదు. మాకు మహిళలకు కూడా బాగా అక్కడ సెక్యూరిటీ లేదు. ఉండాలంటే భయం అవుతుంది. ఉన్న వాళ్ళందరూ కాల్ చేసిర్రు. ఇప్పుడు కొంతమంది ఉన్నాం, భయంతో బతుకుడు అవుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు. మేము చాలా సార్ల దగ్గరకు వస్తున్నాం, పోతున్నాం, చెప్తున్నాం. వచ్చినప్పుడే ఒక బండి 2 బండి ఇట్లా పంపిస్తుర్రు. అది చల్లారతలేదు. 15 ఇప్పుడు దాదాపు 3 నెలలు అవుతుంది. అది చల్లారుడే లేదు. ఆ బండ్లు పంపిస్తే ఏం సరిపోదు. మేము ఇంతమంది సార్ల దగ్గర వచ్చి మొర పెట్టుకుంటున్నాం. మరి మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. పట్టించుకొని ప్రభుత్వం పని చేయాలి, ఖచ్చితంగా నిధులు వస్తున్నాయి అంటారు. మరి ఏ పని కూడా అయితలేదు. మోరీలు నిండిపోతున్నాయి. చూస్తే నీళ్ళు కూడా, వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మాకు. వాటర్ ప్రాబ్లం గురించి చెప్తే మేము సార్ల దగ్గరికి రాగానే చెప్తుర్రు. పోయి మళ్ళీ వాళ్ళకు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, అప్పటి మంది చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఇట్లా ఇన్ని ప్రాబ్లంలలో మేము బతుకుతున్నాం. మేము బతుకుడా సత్తుడా? మరి సార్, కలెక్టర్ సార్, దయచేసి చెప్తున్నా, పట్టించుకుంటారా లేదా? పట్టించుకోవాలి ఖచ్చితంగా. లేదంటే మరి మమ్మల్ని కాల్ చెప్పి మేము వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పటి వాళ్ళకి కిరాయిలకు బతుకుతాం. మరి మీరు ఇచ్చినట్టే ఇచ్చి మా పానాలు ఎందుకు తీస్తారో మాకు అర్థమైతలేదు సార్. దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి, మాకు పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈరోజు జగిత్యాల అర్బన్ కాలనీ డబుల్ బెడ్రూమ్ నుంచి వెళ్ళి ప్రజలందరం ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం కొరకు ఇక్కడికి వచ్చినాం. అయితే విషయం ఏమిటంటే, మాకు అక్కడ ఉన్న ఒక డంప్ యార్డ్ గురించి మాకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఇబ్బందిగా ఉంది. ఆ డంప్ యార్డ్ గురించి మేము ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉన్నాం. ప్రతిసారి దాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. ఎవరు కూడా స్పందించలేరు. ఎవరు కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు మాకు రోజు రోజుకు దినదిన గండమైనట్టు అక్కడ కాలుతున్న మంటల నుండి వచ్చే పొగ ఏదైతే ఉంటుందో, ఆ పొగ మమ్మలను అందరినీ మెల్లమెల్లగా చంపే విధంగా తయారవుతుంది. దానివల్ల, ఆ పొగ వల్ల మాకు ముక్కెండిపోవుడు, గొంతెండిపోవుడు, ఊపిరితిత్తుల్లో అవి మనకు ఇబ్బంది అవుడు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందుల్లో మాకు ఇల్లు లేవన్న ఒక ఉద్దేశంతో మాకు ప్రభుత్వం కల్పించిన ఈ విషయం మీద మేము అక్కడ పోయి నివాసం ఉంటున్నాం. ఎంతో ఆనందంగా ఉండే మాకు ఈ పొగతోటి మాకు రోజు రోజుకు దినగండమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పొగను మాకు ఎప్పటికీ రాకుండా చూసే బాధ్యత అధికారుల పైన ఉన్నదని కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో అన్న విషయం కూడా మాకు తెలుస్తలేదు. దానికి ఏదైనా రీజన్ ఉంటే కూడా చెప్పచ్చు కదా. ఇప్పుడు మాకున్న ఈ పొగ సమస్య వల్ల మేము ఎంత నరక యాతన పడుతున్నాం అన్నది మా విషయం చెప్పుకుందాం అంటే కూడా ఇనే ఒక అధికారి కూడా లేడు. ఇప్పుడు మేము బతకాలనా సావాలనా అన్న విషయం మీద మేము ఆధారపడి ఉన్నది. దయచేసి మా మీద ఏ వివక్ష చూడకుండా మమ్మల్ని అక్కడ మంచిగా ఉంచే విధానంగా చేస్తేనేమో ఉండని, లేకపోతే మేము మమ్మల్ని వేరే రకంగా తీసుకుపోయి వేరే కాడ ఇల్లు కట్టించాను కానీ మాకు అక్కడ ఉంచుర్రి. మాకు అక్కడ ఉండాలంటే మేము చచ్చిపోతాం. మేము చావాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా డంప్ యార్డ్ ఉంచుర్రి. మేము మమ్మల్ని కూడా ఉంచుర్రి. ఒకవేళ ఈ ప్రజలు అనేటోళ్ళు సుఖంగా సంతోషంగా అక్కడ ఉండాలి అని అనుకుంటే డంప్ యార్డ్ మాత్రం దూరంగా తీసుకుపోయి మాకు ఈ ప్రాణభిక్ష పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, నేను ఈ డంప్ యార్డ్ ఉండాలన్నా ప్రజలు ఉండాలన్నా అన్నది ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు తెలియజేయండి. ఇప్పుడు మా ప్రాణాలకు పణంగా పెట్టి అక్కడ జీవించడానికి మాకు ఇక్కడ కూడా మేము పిల్లలను చూసుకోవాలి. ఎందుకంటే మా ముందే మా పిల్లలు చనిపోతారేమో అన్న ఒక బాధతోటి చెప్తున్నాం తప్ప మాకు ఆ డంప్ యార్డ్ మీద ఎలాంటి కోపం లేదు. అది
డంప్ యార్డ్ అనేది ఇండ్లకు దగ్గర ఉన్నది. అక్కడ రోజు పొగనే గత నెల నుంచి 5 నాడు అంటుకున్న మంటలు ఇప్పటిదాకా అంటుకోలేదు అంటే దగ్గర 2 నెలలుగా వస్తుంది. ఇప్పటి కూడా దాన్ని చల్లార్పే దిక్కు లేదు. ఎప్పుడు వచ్చినా పై ఇంజన్ 1-2 వస్తాయి, ఆర్పుతుర్రు. కానీ అది కావాలని చేస్తున్న మంట. ఆ మంటను మాకు దూరం పెట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారికి నేను కాళ్ళు మొక్కి కూడా నేను వేడుకుంటా అని చెప్పేసి మా ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. దయచేసి దీన్ని తొలగించండి.